బుక్ ఫెయిర్లో తప్పించుకోగలిగాను, ఇప్పుడు తప్పించుకోలేకపోతున్నాను. సో సందర్భం చెప్పకుండా ఇది రాయలేను. దయచేసి నేను బీటెక్లో ఉన్నప్పుడు 20 ఏళ్ల క్రితం రాసింది. అది కాలేజీ మ్యాగజైన్ కోసం ఒకటి తయారు చేయమన్నాడు ఒకసారి బుక్ వేద్దాము అని. ముందు అంటే దాని దేశభక్తి మీద అన్నారు. అంటే ముందు నా దేశభక్తి మీద నా స్టాండ్ చెప్పిన తర్వాత నన్ను దానికి ఇన్ఛార్జ్గా పెట్టండి, మీకు ఇష్టమైతేనే నేను ఉంటా లేకపోతే లేదని చెప్పి నా పోయం రాసి ఫస్ట్ ఇచ్చాను. తర్వాత బుక్ వేయలేదు, అది చేయలేదు. ఆ పోయం శీర్షిక పేరు ఎవరు. మట్టిలో కలుస్తానని తెలిసిన తల్లిదండ్రులను ఎడబాసి నెత్తుటి వర్షం వెంబడిస్తున్న పొలిమర్లలో యుద్ధం చేసి అమరులయ్యే వరకు అనామకులైన సైనికుల కన్నా గొప్ప దేశభక్తులు ఎవరు. తనకు ఏమీ మిగలదని తెలిసిన పుడమి తల్లి పొత్తిళ్లలో నెత్తుటి విత్తనాలు వేసి పట్నపొల్లకు పెరుగన్నం పెట్టి తాను పురుగు మందు తాగే నా దేశ పేద రైతు కన్నా గొప్ప దేశభక్తుడెవరు. వేల ప్రజల గుండెల్లో నిక్షిప్తమైన స్తబ్దతను బద్దలు కొట్టే విధ్వంసకారుడి కన్నా గొప్ప దేశభక్తుడెవరు. భారతీయ స్వార్థ పాలకుల వల్ల బ్రతికే భారమైన పెట్టే ప్రతి అప్లికేషన్లో ఇండియా ఈజ్ మై కంట్రీ అని రాసే నిరుద్యోగి కన్నా గొప్ప దేశభక్తుడెవరు. మైనార్టీలని మతదారులు చేస్తున్న ఇండియా ఈజ్ మై కంట్రీ అని పాడే ముస్లిం క్రైస్తవుడి కన్నా గొప్ప దేశభక్తుడెవరు. భారీ బడ్జెట్తో తీసిన భారతీయుడు సినిమాలోనో మరో రాజస్థాన్ చలనచిత్రంలోనో లేదు దేశభక్తి. రక్తం చిందకుండా సమానత్వాన్ని ఇచ్చిన ఐఎమ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్లీ ఇండియన్ అని చాటి చెప్పిన అంబేద్కర్లో చూడు దేశభక్తి. కాకి నెక్కర్లతో కవాతు చేయడంలోనో 3 రంగుల పండగ నాడు రాయించుకున్న స్పీచ్తో రంకలేసే రాజకీయ నాయకుడిలో లేదు దేశభక్తి. కార్గిల్ పోరు వీరుల కోసం కన్నీరు కార్చిన చిన్నారిలో ఉంది చూడు దేశభక్తి. థ్యాంక్ యూ. లాస్ట్ బుక్ ఫెయిర్లో తప్పించుకోగలిగాను, ఇప్పుడు తప్పించుకోలేకపోతున్నాను. సో సందర్భం చెప్పకుండా ఇది రాయలేను. దయచేసి నేను బీటెక్లో ఉన్నప్పుడు 20 ఏళ్ల క్రితం రాసింది. అది కాలేజీ మ్యాగజైన్ కోసం ఒకటి తయారు చేయమన్నాడు ఒకసారి బుక్ వేద్దాము అని. ముందు అంటే దాని దేశభక్తి మీద అన్నారు. అంటే ముందు నా దేశభక్తి మీద నా స్టాండ్ చెప్పిన తర్వాత నన్ను దానికి ఇన్ఛార్జ్గా పెట్టండి, మీకు ఇష్టమైతేనే నేను ఉంటా లేకపోతే లేదని చెప్పి నా పోయం రాసి ఫస్ట్ ఇచ్చాను. తర్వాత బుక్ వేయలేదు, అది చేయలేదు. ఆ పోయం శీర్షిక పేరు ఎవరు. మట్టిలో కలుస్తానని తెలిసిన తల్లిదండ్రులను ఎడబాసి నెత్తుటి వర్షం వెంబడిస్తున్న పొలిమర్లలో యుద్ధం చేసి అమరులయ్యే వరకు అనామకులైన సైనికుల కన్నా గొప్ప దేశభక్తులు ఎవరు. తనకు ఏమీ మిగలదని తెలిసిన పుడమి తల్లి పొత్తిళ్లలో నెత్తుటి విత్తనాలు వేసి పట్నపొల్లకు పెరుగన్నం పెట్టి తాను పురుగు మందు తాగే నా దేశ పేద రైతు కన్నా గొప్ప దేశభక్తుడెవరు. వేల ప్రజల గుండెల్లో నిక్షిప్తమైన స్తబ్దతను బద్దలు కొట్టే విధ్వంసకారుడి కన్నా గొప్ప దేశభక్తుడెవరు. భారతీయ స్వార్థ పాలకుల వల్ల బ్రతికే భారమైన పెట్టే ప్రతి అప్లికేషన్లో ఇండియా ఈజ్ మై కంట్రీ అని రాసే నిరుద్యోగి కన్నా గొప్ప దేశభక్తుడెవరు. మైనార్టీలని మతదారులు చేస్తున్న ఇండియా ఈజ్ మై కంట్రీ అని పాడే ముస్లిం క్రైస్తవుడి కన్నా గొప్ప దేశభక్తుడెవరు. భారీ బడ్జెట్తో తీసిన భారతీయుడు సినిమాలోనో మరో రాజస్థాన్ చలనచిత్రంలోనో లేదు దేశభక్తి. రక్తం చిందకుండా సమానత్వాన్ని ఇచ్చిన ఐఎమ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్లీ ఇండియన్ అని చాటి చెప్పిన అంబేద్కర్లో చూడు దేశభక్తి. కాకి నెక్కర్లతో కవాతు చేయడంలోనో 3 రంగుల పండగ నాడు రాయించుకున్న స్పీచ్తో రంకలేసే రాజకీయ నాయకుడిలో లేదు దేశభక్తి. కార్గిల్ పోరు వీరుల కోసం కన్నీరు కార్చిన చిన్నారిలో ఉంది చూడు దేశభక్తి. థ్యాంక్ యూ.